హాయ్ అండి. నా రోజు మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటది. సేమ్ మండే టు సాటర్‌డే వరకన్నమాట. ఇంక ఈరోజైతే మొత్తం రికార్డ్ చేద్దామని చేస్తున్నాను. మార్నింగే లేచేసి కొంచెం హాట్ వాటర్ తాగేసి వంట పనైతే స్టార్ట్ చేస్తాను. చాలామంది అయితే పొద్దున్నే లేచి స్నానం చేసి, పూజ చేసి తర్వాత వంట పని స్టార్ట్ చేస్తామని చెప్తారు. అలా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. మెయిన్‌గా అయితే మనం బాక్సులు కట్టాలి కాబట్టి మార్నింగే వంట పని అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా మార్నింగే లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అంటే బ్రష్ ఏం చేయనన్నమాట. ఇంకా అలానే హాట్ వాటర్ తాగేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఈ మధ్య అయితే మా హస్బెండ్‌కి కొంచెం జలుబు, ఫీవర్‌గా ఉందన్నమాట. ఇంకా ఆయనకైతే కాఫీ పెట్టేసి నేను కూడా ఈ మధ్య నుంచి బ్లాక్ కాఫీ అయితే అలవాటు చేసుకున్నాను. చాయ్ తాగితే అందులో షుగర్ ఉంటది. బ్లాక్ కాఫీ అయితే షుగర్ ఉండదు కదా! అలా కొంచెం బ్లాక్ కాఫీ అలవాటు చేసుకుంటున్నాను. కొంచెం హెల్తీ డైట్‌ని అయితే పాటిస్తున్నా అనుకోండి. ఇంకా నిన్ననే బీరకాయలు తీసుకొచ్చాము. బీరకాయ కర్రీ చేద్దామని. హాఫ్ కేజీ తీసుకుంటే 3 వచ్చినాయి. అందులో అయితే ఒకటి ఖరాబ్ అయిపోయిందన్నమాట. ఇంకా 2 బీరకాయస్ ఇంకా టొమాటోస్ వేసి అయితే చేసేస్తున్నాను. మాక్సిమం నా రోజు పొద్దున హడావిడి ఇలానే ఉంటుందన్నమాట. ఎప్పుడైనా స్పెషల్‌గా పూజ చేసుకుంటానో అప్పుడు మాత్రమే నేను ఫస్ట్ లేచి స్నానం చేసి, ఇల్లు క్లీన్ చేసి, తర్వాత పూజ చేసుకొని వంట పని స్టార్ట్ చేస్తాను. ఇంకా రోజు పూజ చేస్తాను, దీపం పెడతాను. కాకపోతే స్పెషల్‌గా పూజ చేసుకుంటా కదా! సాటర్‌డే, ఫ్రైడే అట్లా. అప్పుడు మాత్రమే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట చేస్తాను. అది కూడా పూజ అంతా కంప్లీట్ అయిందంటే 5:00, 6:00 వరకు పూజ కంప్లీట్ అయిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇంకా రెగ్యులర్‌గా అయితే వంట పనే ఫస్ట్ చేసేస్తాను. ఇంక నేను మార్నింగ్ టిఫిను, లంచ్ అవన్నీ ఏం చేయను. కాకపోతే బ్రిత్రకి స్నాక్స్ ఏదన్నా ఒకటి చేయాలి. లంచ్ ఒకటి చేయాలన్నమాట. ఇంక ఈరోజైతే లంచ్ మధ్యాహ్నం పంపిద్దామనేసి ఇంకా ఆమెకు మార్నింగ్ ఇంక అన్నము, బీరకాయ కర్రీ అయితే తినిపిచ్చేసాను. స్నాక్స్‌లో అయితే గుగ్గిళ్ళు ఉడకబెడుతున్నాను. అండ్ బీరకాయ కర్రీ కూడా తను ఇష్టంగా తింటది కొంచెము. ఇంకా లంచ్‌లోకైతే చపాతీస్ చేద్దామనేసి అనుకుంటున్నాను. టిఫినే కావాలి, నేను ఇడ్లీ, దోస అవే తింటా అనేసి మారం ఏం చెయ్యదన్నమాట. ఏది పెడితే అది తింటది. కాకపోతే తినిపిచ్చేటప్పుడు కొంచెం సతాయిస్తది. ఇంక పిల్లలన్నాక యాజ్ యూజువల్ సతాయిస్తారు. ఇంక మనం తినిపించడం మన బాధ్యత అనుకోండి. ఈ మధ్య వెదర్ అయితే కూల్‌గా ఉంటుంది. వర్షం పడుతుంది. మీ సైడ్ పడుతుందా లేదా కామెంట్ చేయండి. ఆ వర్షంలో అయితే అసలు లేవబుద్ధి అవ్వట్లేదు. లేట్‌గా లేస్తున్నాను. అందుకే చాలా హడావిడి అయిపోతుందన్నమాట వంట చేసేటప్పుడైతే. ఇంకా స్నాక్స్‌కైతే ఇంకా కాబోలి చనా అండ్ నార్మల్ చనా అండ్ రాజ్మా 3 కలిపి నానబెట్టాను నైటు. ఇప్పుడైతే ఉడికించేసుకుంటున్నాను. అండ్ ఒక సైడ్ ఉడుకుతుంటే ఇంకో సైడ్ అయితే కర్రీ చేసేస్తున్నాను. ఆల్రెడీ అన్నం అయిపోయిందన్నమాట. ఇక్కడ సైడ్‌కైతే ఇంకా గుగ్గిళ్ళు అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఇంక నేనైతే మెల్లిమెల్లిగా మంచి మంచి వీడియోసే తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఆమెకు డైలీ ఏం స్నాక్స్ పెడతాను, ఏం లంచ్ పెడతాను ఇవి కూడా మీతోని షేర్ చేసుకుంటాను. ఇక్కడ టొమాటోస్ కట్ చేస్తుంటే అసలు చాకు కొత్తది అస్సలు కట్ అవ్వట్లేదు అసలు. పాత చాకుతోనే మళ్ళీ కొత్తది పక్కన పెట్టేసి పాత చాకుతోనే మళ్ళీ కట్ చేస్తున్నాను. అది రెడ్ కలర్ ఉంది కదా! చాకు అది కొత్తది. మళ్ళీ నేను కట్ చేస్తున్నది బ్లూ కలర్ చాకేమో అది పాతది. కాకపోతే ఆ బ్లూ కలర్‌ది ఇంకా తక్కువ కాస్ట్ అన్నమాట. అయినా అదే మంచిగా కట్ అవుతుంది. ఆ రెడ్ కలర్‌ది ఎక్కువ కాస్ట్ అయినా అది కట్ అవ్వట్లేదు. చూడండి ఎంత డిఫరెన్సో అసలు. బీరకాయ కర్రీ కాబట్టి ఈరోజు కర్రీ చేసి ఈరోజే కట్ చేసుకుంటాను. కొన్ని కొన్ని వెజిటబుల్స్ అయితే ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు పెద్దగా హడావిడి ఉండదన్నమాట. ఇంకా ఈ బీరకాయలు కొంచెం మెత్తగా ఉంటాయి కదా! ఏమైనా పాడైపోతాయేమో అని భయంతోనైతే కట్ చేసుకొని అయితే పెట్టుకోను. ఇంకా బీరకాయ టమాటా కర్రీ అయితే సూపర్ ఉంటది. నేనైతే ఈసారి పచ్చికారం వేసి చేస్తున్నాను, పచ్చిమిరపకాయలు. ఎందుకు అంటే ఇది కూడా బ్రిద్ర కోసమే అన్నమాట. ఎందుకంటే రెడ్ కలర్ ఇప్పుడు కారం వేస్తే రెడ్ కలర్ వస్తుంది కదా! అది రెడ్‌గా కారం ఉంటుందనేసి తినట్లేదన్నమాట. ఇంకా కారం వేయకముందు తన కర్రీ తీసేస్తున్నాను కదా! అలానే అలవాటయిపోతుంది. కారం అస్సలు తినట్లేదు. అందుకే ఇప్పుడు పచ్చి కారం వేసేస్తే కొంచెం అలవాటయితది. కర్రీ కూడా యెల్లోగా కనిపిస్తది. తనకు కారం కూడా వేయలేదు కదా అన్నట్టు అనిపిచ్చి ఇంకా కూర తినడం అయితే అలవాటు చేద్దామని చేస్తున్నాను. అందుకే ఈ రోజు నుంచే ఇంకా పచ్చిమిరపకాయలైతే ఎక్కువగా వాడాల్సిందే నేనైతే. ఇంకా ఇక్కడ సైడ్ అయితే ఇంకా శనగలైతే ఉడికిపోతున్నాయన్నమాట. ఇంకా ఉడికాక అది కూడా వడబోసేసుకొని నార్మల్‌గా అయితే సాల్ట్ వేసేసుకొని జస్ట్ వడబోసుకొని తినేస్తాము శనగలు. కాకపోతే ఈరోజైతే నాకు ఆయిల్‌లో ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అండ్ అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలనిపించింది. రోజు పొద్దున్నే వంట చేశాక ఎన్ని గిన్నెలయితాయో నాకే తెలుసన్నమాట. చాలామందికి మార్నింగ్ వంట చేసినాక గిన్నెలేం ఉండవు అంటారు. నాకలా కాదు. ఇగో స్నాక్స్‌కి ఒకటి ఏదన్నా చేయాలా, కర్రీకి ఏదో ఒకటి చేయాలా, మళ్ళీ అన్నంకి, మళ్ళీ కొన్నిసార్లు లంచ్ పొద్దున్నే పంపించినప్పుడు మళ్ళీ లంచ్‌కి బ్రిత్రకి సెపరేట్‌గా ఏదో ఒకటి చేయాలి. ఇలానే చాలా హడావిడి అయిపోతది నాకు మార్నింగ్ టైంలో అయితే. ఇంకా బ్రిత్ర కోసం అయితే ఎగ్స్ కూడా పెట్టేసాను. 2 ఎగ్స్ బాయిల్ చేయడానికి.
రెగ్యులర్‌గా అయితే బ్రిత్రకు అండ్ తమ్ముడికి బాక్స్ కడతా అన్నమాట. ఇంకా బ్రిత్రకైతే ఈరోజు మధ్యాహ్నం పంపిద్దాంలే వేడి వేడిగా చపాతీ అనేసి మార్నింగ్ అయితే స్నాక్స్ ఒక్కటే పెట్టేస్తున్నాను. ఇవి శనగలు అండ్ ఎగ్ అయితే స్నాక్స్‌లో పెట్టేస్తానన్నమాట. స్కూల్‌కి పంపించేసి నేను బ్రష్ చేసుకొని నేను కూడా టిఫిన్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఇంకా మా బ్రదర్‌కి లంచ్ టైంలో అప్పటికప్పుడు వేడివేడిగా చపాతీలు చేసి పెడదాం అనేసి అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ నాకు పని ఉంది ఇంకా 10:30కి ఆ టైంలో నేను బయటికెళ్తున్నాను. ఇప్పుడే చపాతీ చేసి బ్రదర్‌కి లంచ్ కట్టేసేయి అని చెప్పారు. ఇంకా నేను హడావిడిగా ఇంకా 2 చపాతీలు అయితే స్టార్ట్ చేశానన్నమాట. రీసెంట్‌గా బ్రిత్రకి ఫీవర్ వచ్చినప్పటి నుంచి రైస్ అయితే ఎక్కువ తినట్లేదు. అసలు రైస్ పెట్టొద్దు. అయినా పెడదామన్నా సరే ఆమె తినట్లేదు. కొంచెం చపాతీలే తింటుంది. రొట్టె, చపాతీ ఇవే తింటుందన్నమాట. అందుకే బాక్స్‌లో అయితే కొంచెం రెగ్యులర్‌గా చపాతీ పెట్టడానికే ట్రై చేస్తున్నాను. ఇది నా మార్నింగ్ రొటీన్ లాగా కూడా కాదు. జస్ట్ నా మార్నింగ్ హడావిడి ఎట్లుంటది అనేదే ఈ వీడియోలో అయితే పెడుతున్నాను. మీరైతే అసలు చూసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియో రికార్డ్ చేస్తూ అయితే ఈరోజు కుకింగ్ చేస్తున్నా కాబట్టి ఇంకొంచెం హడావిడి ఎక్కువ ఉంటదన్నమాట. అందులో టెన్షన్ అవుతది. ఇంకా జొన్న రొట్టెలు చేసే పెనం మీదనే చపాతీలు వేసేస్తున్నాను. దీని మీద అయితే ఫ్లఫీగా అంతగా పొంగవు ఈ జొన్న రొట్టెల ప్యాన్ మీద అయితే. నేనైతే దోస ప్యాన్ ఉంటది కదా! అదైతే చపాతీలకు ఫ్రై చేయడానికైతే వాడతాను. ఇక దాని మీద అయితే మంచిగా పొంగుతది. ఇంకా వీడియో బిజీ వల్ల అయితే నేను ఇది పెనం పెట్టేసి ఇంకా దీని మీదనే కాల్చేస్తున్నాను చపాతీలైతే. ఇది జస్ట్ నా మార్నింగ్ వంట హడావిడి రొటీన్ అంతే అన్నమాట. లంచ్, టిఫిన్ అంతే. ఇక బాక్సులు కట్టి అందరిని పంపించేసిన తర్వాత ఈ గిన్నెల పని, ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తా అన్నమాట. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.